జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో అంతర్గత భద్రతకు పొంచి ఉన్నటువంటి సవాళ్లలో ఇస్లామిక్ తీవ్రవాదం కూడా ఒకటి. ఇందులో మొహమాటం ఏమిలే. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న 4 దరిద్రాలలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం కూడా ఒకటన్నమాట. ఇది కొన్ని దశాబ్దాలుగా మన దేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య సరిహద్దులో బయట నుంచి మాత్రమే కాకుండా దేశం లోపల ఉన్నటువంటి కొన్ని శక్తుల ద్వారా దేశానికి ఇబ్బందులు అయితే తీసుకొస్తుంది. మన భారతదేశంలో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. ఒకటి వచ్చేసి సరిహద్దుల వెలుపల నుంచి వచ్చేటటువంటి తీవ్రవాదం, అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నమాట. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటటువంటి లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అలాగే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి సంస్థలు జమ్మూ కాశ్మీర్ లో అశాంతిని సృష్టించడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తీవ్రవాద దాడులకైతే పాల్పడుతున్నాయి. ఇక రెండోది వచ్చేసి అంతర్గత లేదా స్థానిక తీవ్రవాదం. దీనినే హోమ్ గ్రౌండ్ టెర్రరిజం అని కూడా పిలుస్తారన్నమాట. దేశం లోపల ఉన్నటువంటి కొన్ని మతపిచ్చి గ్రూపులు లేదా కొంతమంది వ్యక్తులు తీవ్రవాదం వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఈ దేశంలో పందులు తిన్నట్టు తింటా, స్వేచ్ఛగా బతుకుతా, అది అరక చెప్పాలంటే తీవ్రవాదం బాట అయితే పడతారనమాట. ఎందుకంటానంటే ఈ మాట, నువ్వు ఈ దేశంలో పుట్టినోడివే కదా, నువ్వు ఎన్ని చేసా ఏం చేసా ఈ దేశానికి వ్యతిరేకంగా అయితే బతకూడదు. కానీ వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఈ దేశం అంటే ద్వేషం, పాకిస్తాన్ అంటే ప్రేమ, పాలస్తీనా అంటే ప్రేమ. అది ఏందో నాకు అర్థమై సావదు. అది ఏందో కాదు. ఇక్కడ ఏమి తక్కువ, మీకు తింటున్నారు, ఉంటున్నారు, అన్ని సకల సౌకర్యాలు పొందుతారు. అయినా కూడా పాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సిమి, ఇండియన్ ముజాహిదీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇలాంటి సంస్థలన్నీ కూడా గతంలో అనేక పేలుళ్లకు, తీవ్రవాద ఘటనలకు బాధ్యత అయితే వహించాయి. ఇకపోతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అయితే మన బీజేపీలోను, ఆర్ఎస్ఎస్ లోను, బజరంగ్ దళలోను, విశ్వ హిందూ పరిషత్తులో కొత్త నాయకత్వం ఎదగనీయకుండా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి యువకులను అతి దారుణంగా హత్యలు చేస్తా ఉన్నారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని హిందూ యువ నాయకులను అతి దారుణంగా కడతెచ్చారు. అందుకే ఈ 3 రాష్ట్రాలలో మన బీజేపీకు సరైనటువంటి నాయకత్వం అనేది లేకుండా పోయింది. ఇకపోతే ఐసిస్, ఆల్ ఖైదా వంటి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ఈ సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఈ ముస్లిం యువతలందరినీ కూడా ఈ తీవ్రవాదం వైపుగా మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు భారతదేశంలో ఉండే ప్రభుత్వం ఏదైతే ఉండదో అదంతా కూడా ముస్లింలకు వ్యతిరేకము, హిందువులందరినీ కూడా అట్లా చూస్తుంది, మిమ్మల్ని ఎట్లా చూస్తుంది అని చెప్పేసి ఎంత కావాలంటే వాళ్ళకి అంత విషయాన్ని నూరిపోస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఉండదు, వాళ్ళు ఏమంటున్నారు, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, బీజేపీ వచ్చేసి మతత్వ పార్టీ అంటారు. బీజేపీ ఏనాడైనా కూడా బీజేపీ అంటే హిందూస్, హిందూస్ అంటే బీజేపీ అని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడినారా? ఏ నాయకుడైనా అన్నాడా? ఏమిలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు, కానీ మళ్ళీ పైగా వచ్చేసి మతత్వ పార్టీ ఏదంటే బీజేపీని. అట్లున్నాయన్నమాట బతుకులు. సరే, అయినా నాకు డౌటియా, ఇప్పుడు వాడెవడో పాకిస్తాన్లో ఉండేవాడో లేకపోతే కాశ్మీర్లో ఉండేవాడో ఓడెవడో రెచ్చగొడితే నువ్వు ఎట్లా రెచ్చిపోతావు? నీ దేశం ఎట్టాడుతో నీ తెలీదా? నీ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నీకు ఆ మాత్రం బాధ్యతలే? అంటే వాడు ఏదో రెచ్చగొడతాడు, నువ్వు ఒక తీవ్రవాదిగా మారిపోయేది, నువ్వు ఎవరి మీద దాడులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేది, లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసేది. ఎందుకు ఇదంతా కూడాను అంటాలే? మనకు బుద్ధి ఉండదా? ఒకటి చెప్తే మనం ఎట్టింటాము. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, అయినా మన బంగారం మంచిది అయితే 1.5 సంవత్సరమే ఉండదు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎవరైతే అమాయకులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రెచ్చగొడతారని చెప్పి మీరు ఎట్లా రెచ్చిపోతారు? వాస్తవాలు మీకు తెలియదా? సరే, ఇదంతా కూడా వదిలేయండి, కాసేపు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మనం వేరే వ్యక్తిని ఒక దెబ్బ కొట్టాలంటేనే 1-10 సార్లు ఆలోచన చేస్తాం, అవునా కదా? అనవసరంగా ఒకరి మీద ఎందుకు దాడి చేస్తారు, ఎందుకు కొడతారు ఒకరిని? అలాంటిది ఈ తీవ్రవాద ఘటనలన్నీ కూడా చేసి 100 మందిని చంపడానికి ఈ దరిద్రులకు అసలు చేతులు ఎట్లా వస్తున్నాయి కూడా నాకు అర్థం కావడంలే. వీళ్ళు ఆ మాత్రం కూడా ఆలోచన చేయలేరా? ఇక్కడ అమాయకత్వం కాదు, అది చెప్పాలంటే మత పిచ్చి అనమాట. శాడిజం, సైకోయిజం, ఈ 3 కలిస్తేనే ఒకటి తీవ్రవాదిగా మారతాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఇది మన సైనికులకు అత్యంత కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ అనమాట. మన ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటది. సహజంగా జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళేటటువంటి మన సైనికులందరూ కూడా ఈ ఢిల్లీ కంటోన్మెంట్ కి వచ్చి ఇక్కడి నుంచే జమ్మూ కాశ్మీర్ కి అయితే పోతారు. అంతేకాకుండా ఇక్కడికి ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆగ్రాలో ఉన్నటువంటి తేజమహల్, అదే వీళ్ళంతా కూడా తాజ్ మహల్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ తేజమహల్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటదన్నమాట. అందుకే దాన్ని చూడడానికి ఎక్కువగా ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. సో ఏ విధంగా చూసినా ఈ ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ మన జాతీయ భద్రతకు అత్యంత కీలకమైనటువంటి ఆస్తి అన్నమాట. అలాంటి ఈ ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. అయితే మొన్న మన ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోలో ఈ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అతి
అతిపెద్ద గూఢాచార వ్యవస్థను అయితే కనిపెట్టారు. ఆ గూఢాచార వ్యవస్థ పేరే సోలార్ స్పై కెమెరాలు. చూడండి ఈ దాన్ని ఒకసారి వినండి. ఈ సోలార్ స్పై కెమెరాలను ఈ ఢిల్లీ కంటోన్మెంట్ లోనే 4 ప్లాట్ఫామ్ల పైన జిహాదీలు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఈ సోలార్ స్పై సీసీ కెమెరాలు ఆ ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో సైనికుల యొక్క కదలికలు, ఏ స్థాయి సైనికాధికారులు ఆ స్టేషన్ కు వస్తారు, ఏ ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి వస్తారు, ఎటువంటి ఆయుధాలను తీసుకుపోతారు, కాశ్మీర్ కి వెళ్లేటటువంటి ట్రైన్లలో ఎంతమంది సైనికులు ప్రయాణిస్తారు, విదేశీయులు ఎంతమంది ఇక్కడికి వస్తారు, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది అన్న విషయాలను ఈ సోలార్ స్పై సీసీ కెమెరాలో ఎప్పటికప్పుడు వీడియోలు అయితే తీసుకుంటున్నాయంట. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఈ సోలార్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యేటటువంటి వీడియోలను పాకిస్తాన్ లో, ఇక్కడ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ లో లైవ్ టెలికాస్ట్ లో చూస్తున్నారంట. వీళ్ళు ఈ మాత్రం తెలివితేటలో కాదు, వాళ్ళ దేశం మీద చూపించుంటే కనీసం తినేదానికి తిండైనా దొరికండి వీళ్ళు అమ్మిడి కొడకలకు. ఎంత దారుణం ఒకసారి చూడండి. మన ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లోను అలాగే సోనిపట్ రైల్వే స్టేషన్ లో జరిగేటటువంటి వ్యవహారాలన్నింటిని కూడా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అలాగే ఈ ఐఎస్ఐ ఏజెంట్లు లైవ్ లో చూస్తారంట. అంటే ఈ కుట్రలో ఖచ్చితంగా రైల్వే అధికారులు ఉండారన్నమాట. వాళ్ళు తెలియకుండా ఎట్ట జరుగుతుంది ఇంతగా? అంటే రైల్వే అధికారుల్లో కూడా ఈ జిహాదీగాళ్ళు ఉండారన్నమాట. ఇక ఈ విషయం పైన ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వేగంగా విచారణ అయితే జరిపింది. ఇందులో మొత్తంగా 21 మంది జిహాదీలు దొరికిపోయినారు. ఏం ఒకరిద్దరు కాదు, 21 మంది. ఈ రాకెట్ లో సమీర్ అలియాస్ షూటర్ అనేవాడు ప్రధాన పాత్రధారిగా ఉంటే సోహైల్ మాలిక్ అనేవాడు మాస్టర్ మైండ్ అనమాట. ఇక ఇరమ్ అలియాస్ మహక్ అనేవాడు కీలక సభ్యుడిగా ఉన్నాడు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సర్దార్ అనే హ్యాండ్లర్ ఆదేశాలతో పనిచేస్తా ఉన్నట్టు యూపీ పోలీసులు అయితే గుర్తించారు. ఇక వెంటనే ఈ 21 మంది జిహాదీలను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లకుండా ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినారంట. ఎందుకు కోర్టుకు తీసుకొని రిమాండ్లో పెట్టి అడేమి పందులు మేపినట్టు మేపాలనా? అందులో ఒకరిద్దరు కూడా కాదు, 21 మందికి అంతే. ఇక ఈ జిహాదీ గుంపు సూడో సెక్యులర్ నాయకులు అంతా కలిసి ఆ 21 మంది జిహాదీలు అమాయకులని, వాళ్లకు ఏ పాపం కూడా తెలియదని, అసలు పాకిస్తాన్ అనేది ఎక్కడున్నదో కూడా వాళ్ళకి తెలియదని, నోట్లో వేలు పెట్టినా కూడా కొరకలేరని చెప్పేసి కోర్టులో ఆ 21 మంది కోసం బెయిల్ కోసం అప్లై చేశారనమాట. దేంతో ఒట్టాలి వీళ్ళను? పిచ్చి నాకు మెంటలో అయిపోయేట్టుగా ఉండే ఒక రోజు ఆలోచన చేస్తా ఉంటే ఏంది ఆ స్వామి మనకి దరిద్రమా? అంటే మన దేశాన్ని మన దేశ ప్రజల్ని ఒకడు కూడా అంతం చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడమా? మళ్ళీ రాజకీయ నాయకులు లంబడి కొడుకులు వీళ్ళంతా కూడా అంతే. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఈ 21 మంది జిహాదీల పైన యుఏపిఏ చట్టాన్ని అయితే ప్రయోగించారు. అంతేకాకుండా ఈ 21 మందికి ఇప్పుడప్పుడే బెయిల్ రాకుండా సెక్షన్ 18 కింద బలమైనటువంటి కేసులు కూడా నమోదు చేశారు. అంటే దీన్ని బట్టి ఈ 21 మంది పాకిస్తాన్ గూఢాచార జిహాదీలకు ఇక బెయిల్ రాకపోగా వీళ్ళకి జైల్లో గట్టిగా కోటింగ్ల మీద కోటింగ్లు అయితే ఇస్తారనమాట. ఈ దరిద్రలో ఇక జైల్లో ఈ కుక్క బతుకైతే బతకాల్సి ఉంటుంది. అది విషయం అయితే నాకు ఇది నచ్చలా. నా ఓపెన్గా చెప్తాను, నా బోర్డు కూడా నచ్చలా. ఎందుకు మేపాలా? వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండదో అది రాబట్టుకోండి, కుక్కలు కాల్చేట కాల్చి తీసుకుపోయి ఆ డ్యాండ్ సముద్రంలో బారదబ్బండి. ఎవడాయనకి బాకి ఇదంతా కూడా వాళ్ళ మళ్ళీ జైల్లో పెట్టి 21 మందికి తిండి పెట్టాలి 3 పూటలు అంటే ఎవడి వల్ల అవుతుంది? ఈ రకంగా దేశం సొమ్ము ఎంత పోతుంది నాశనం అయిపోయి, ఏది మన దేశ వ్యతిరేక శక్తులకు అందరికి కూడా కాదు. ఎందుకు సాకాల వాళ్ళని జైల్లో పెట్టి అంటాలే? మిత్రులారా, మన దేశ భద్రతను దెబ్బతీసేందుకు శత్రువులు ఏ స్థాయిలో కుట్రలు పొందుతారో మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. మన కళ్ళ ముందే ఉంటా మన దేశానికి కీడు తలపెట్టేటటువంటి ఇలాంటి దేశద్రోహుల పట్ల మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉండాలి. దేశం కోసం అహర్నిశలు శ్రమించేటటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి వంటి నాయకులు ఉన్నంత వరకు ఇలాంటి జిహాదీగాళ్ల ఆటలైతే సాగవు. అవునా కాదా? ఈ సంచలన నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలా. అందుకే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు అందడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.